షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is developing heavenly mindset. Developing heavenly mindset. The text is from Paul's epistle to Colossians, chapter 3, verses 1 to 4. ఈ లేఖ భాగంలో మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి. పైన వాటి మీదే కానీ భూ సంబంధ వాటి మీద మనసు పెట్టుకొనకూడి. విశ్వాసులు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి పాపములకు మరణించి తిరిగి లేపబడ్డారో వారందరూ దే షుడ్ ఫోకస్ దేర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆన్ హెవెన్లీ థింగ్స్. క్రీస్తు కూడా పాతి పెట్టబడి తిరిగి లేచిన ప్రతి విశ్వాసి కూడా, నూతన జన్మ అనుభవించిన ప్రతి విశ్వాసి కూడా, తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి కూడా వారి దృష్టి అంతా కూడా పారమార్థిక మీద ఉండాలి. ఫోకస్ దర్ మైండ్ అండ్ డిజైర్స్ అండ్ హెవెన్లీ థింగ్స్. దేవుని రాజ్య సంబంధ విషయాల మీద మన దృష్టిని మనం సారించాలి. బికాస్ అవర్ ట్రూ లైఫ్ ఈస్ నౌ హిడెన్ ఇన్ క్రైస్ట్ ఇన్ గాడ్. అనగా మీ జీవము క్రీస్తు కూడా దేవుని దాచబడి ఉంది కాబట్టి పైన వాటిని వెతుకుని షుడ్ హ్యావ్ అ హెవెన్లీ మైండ్ సెట్. దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి నూతన సంవత్సరం ముందు. ఇట్ ఇస్ అ కాల్ టు లివ్ విత్ హెవెన్లీ పర్స్పెక్టివ్, న్యూ యాటిట్యూడ్స్. నూతన తలముతో పారమార్థికమైన దృక్పథముతో మనము జీవించాల్సిన పవర్గా పిలుపును అందిస్తున్నాడు. న్యూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనకు నూతన గుర్తింపు ఉన్నది. హ్యావ్ డైడ్ అండ్ ఓల్డ్ సిన్ఫుల్ లైఫ్. పాత జీవితాన్ని మనం పాతి పెట్టబడ్డాం, క్రీస్తుగా లేపబడ్డాం. దాని అర్థం అనగా యువర్ స్పిరిచువల్ లొకేషన్ అండ్ అలిజియన్స్ హ్యావ్ చేంజ్. మన పాపం చనిపోయి తిరిగి లేచి ఉన్నామన్న దానికి అర్థమేమనగా యువర్ స్పిరిచువల్ లొకేషన్, నీ ఆత్మీయ యొక్క లొకేషన్, ఆ పరిసరం అనేది మారిపోయింది. అప్పుడు లోకతో సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాలన్నీ కూడా మారిపోయాయి. ఇక అలాంటి వ్యక్తులు సీక్ హెవెన్లీ థింగ్స్. పారమార్థిక విషయాలను వెదకాలి, పైన వాటిని అబావ్. అదే మనగా మీనింగ్ ఫోకసింగ్ ఆన్ గాడ్ అండ్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ విల్ అండ్ క్రైస్ట్ రాదర్ దాన్ వరల్డ్లీ డిస్ట్రాక్షన్. లోక సంబంధమైన వాటి మీద, ప్రాపంచిక వాటి మీద దృష్టిని సారించగా దేని వైపు దృష్టి సారించడం. అబ్రహాము రీతిగా దేవుడు దేనికి నిర్మాణం ఉన్న పునాదులు ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఆయన ఉన్నాడు. అదే రీతిగా మనం ఉండాలి. దేవుని మీద, ఆయన చిత్తం మీద, ప్రభువైన యేసుక్రీస్తు మనం దృష్టి సారించాలి. మనం సెట్ యువర్ మైండ్. It requires an intellectual shift in thinking and emotion. మన యొక్క తలంపులలో మార్పు రావాలి. మన భావోద్రేకలో మార్పు రావాలి. ప్రతి కూడా క్రీస్తు కేంద్రీకృతమైన తలంపులుగా సంఘమునకు, విశ్వాసకు మేలుకరమైన దానినే మనం యోచించి ముందుకు వెళ్ళాలి. ఎవ్రీథింగ్ మస్ట్ బి క్రైస్ట్ సెంటర్డ్. క్రీస్తు కేంద్రీకృతమైన ఆలోచనలు, క్రీస్తు కేంద్రీకృతమైన తలంపులు, పనులు
ఉద్దేశాలు ఇవన్నీ కూడా మస్ట్ క్రైస్ట్ సెంటర్డ్. అవర్ లైఫ్ ఇస్ ద క్రైస్ట్ సెంటర్ లైఫ్, నాట్ వరల్డ్ సెంటర్ లైఫ్. లోక సంబంధమైన కేంద్రీకృతమైన జీవితం కాదని మనదు. ఇంకా చెప్తుంటాను, క్రైస్ట్ సెంటర్ న్యూ ఇయర్, క్రైస్ట్ సెంటర్ లైఫ్. అలా జీవించాలంటే యూ హ్యావ్ హెవెన్లీ మైండ్ సెట్, నాట్ అర్త్లీ మైండ్ సెట్. చాలామంది భూసంబంధమైన మనస్సు కంటే భూసంబంధం మనస్సు పెట్టుకోనా కూడా అంటాడు అంతే. పైన వాటిని వెతకండి. ఈ నూతన సంవత్సరం ముందు యూ హ్యావ్ ఎ హెవెన్లీ మైండ్, హెవెన్లీ మైండ్ సెట్. పారమార్థికమైన మైండ్ సెట్ ఉంది. ఈ మైండ్ సెట్ మారాలండి. ఈ మైండ్ సెట్ లోక సంబంధమైనది, వరల్డ్లీ మైండ్ సెట్ కంప్లీట్గా మార్చబడాలి. యూ షుడ్ హ్యావ్ దిస్ ఇయర్ హెవెన్లీ మైండ్ సెట్. అలాంటి మనసు కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. మహోన్నత యేసయ్య మీ స్తుతి స్తోత్రాలు తండ్రి. ఈ నూతన సంవత్సరం ప్రభువా, పారమార్థికమైన మనసు కలిగి జీవిస్తూ పైన వాటిని వెతికినైనా నీ మహిమను ప్రత్యక్షపరచబడే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.